రోజుకో కాడ రిబ్బన్లు కత్తిరిస్తూరు, రోజుకో ఊర్లో ఉత్సవాలు చేస్తూరు. సీఎం సారు రోజుకో మీటింగ్ పెట్టి జోరుగా ముచ్చట్లు చెప్తున్నాడు. తెలంగాణలో సర్కారోళ్ళ ప్రజాపాలన ఉత్సవాలు ధూమ్ ధామ్ నడుస్తున్నాయి. ఇంకో దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళు ఎత్తిపోషుడు కూడా గట్టిగానే నడుస్తుంది. వీళ్ళు అవునంటే వాళ్ళు కాదంటుర్రు, ఇచ్చినము అని వీళ్ళు అంటుంటే ఇయ్యలేదు అని వాళ్ళు అంటుర్రు. మరిగా కొత్త మీటింగ్లు ఎక్కడైనాయి, ఏమేం ముచ్చట్లు నడిచినాయి చూద్దాం పారి. రాగానే పీరీ బస్సు పెట్టినాము, రైతన్నలకు అప్పులు మాఫీ చేసినాము, 5 ఊర్లకే గ్యాస్ మొద్దులు ఇచ్చినాము, పీరీ కరెంట్ ఇచ్చినాము, సన్నోట్లకు బోనస్ ఇచ్చినాము, కొలువులు ఇచ్చినాము, తీరొక్క ఇగురం చేసినాము. ఒక్క ఏడాదిలోనే రాష్ట్రాన్ని బాగాయించి ఉరికేటట్టు చేసినాం అంటున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు. రాష్ట్రం అంతా ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు ఘనంగా చేస్తాండ్రు. బుధారం బొటానికల్ గార్డెన్ లో సీఎం సారు కొత్త శంకుబండలు బాతిచ్చిండు, రిబ్బన్లు కత్తిరించే కార్యం చేసిండు. కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి డివిజనల్ మేనేజర్ ఆఫీసులను టీవీలో చూసుకుంటా చాలు చేసిండు. అడవుల శాఖ కోసం కొన్న కొత్త బండ్లను కూడా చాలు చేసిండు. ఇక పొద్దుమీకి పెద్దపల్లి జిల్లాల మీటింగ్ జోర్దార్ నడిచింది. నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని సవాలు విసురుతున్నా, లేకపోతే బండి సంజయ్ గారు మీ పక్కనే ఉంటారు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, నేను సవాలు విసురుతున్నా. నరేంద్ర మోడీ గారు 14 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 11 సంవత్సరాల నుంచి వారు ప్రధానమంత్రిగా ఉన్నారు. 25 సంవత్సరాలల్లా గుజరాత్ రాష్ట్రంలో ఏ ఒక్క సంవత్సరమైనా మేము ఈ మొదటి సంవత్సరంలో ఇచ్చిన 55,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రా? నేను సవాలు విసురుతున్న, చర్చకు సిద్ధమా? మేము వస్తాం గుజరాత్, మా నిరుద్యోగ యువకుల్ని తీసుకొని మీ ప్రభుత్వంతో అధికారిక కార్యక్రమం పెట్టండి. కరీంనగర్ గడ్డ అంటే కారు పార్టీ వాళ్ళ అడ్డా అన్నట్టు చెప్పుకుంటుంటారు కదా, అందుకే ముఖ్యమంత్రి అక్కడనే నిలబడి పాత సర్కారోళ్లను పొరక అరుచుకున్నాడు. కాళేశ్వరం కట్టినాం, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినామని 1,00,000 కోట్లు దిగమింగిన చంద్రశేఖర్ రావు కూతవేటు దూరంలో కాళేశ్వరం ఉంది. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం కట్టుడేందో పూలుడేందో ఎక్కడుందో తెలియని పరిస్థితి వచ్చింది. వెనకటికి కూడా పనిమంతుడంట పందిరేస్తే కుక్కతోక కలిగి కూలిపోయిందంట. ఇవాళ కాళేశ్వరం పరిస్థితి గట్లుంది. 1,02,000 కోట్లు అక్షరాల కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 1,02,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లు మెక్కుతే, చంద్రశేఖర్ రావు గారు బుక్కితే కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. గదన్నట్టు అన్ని అవగాని రూరల్ పోలీస్ స్టేషన్ కాడ నుంచి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దాకా, వ్యవసాయ మార్కెట్, పెద్దపల్లిలో 100 మంచాల దవాఖానా, మంతనిల 50 మంచాల దవాఖానా, పెద్దపల్లికి 4 వరుసల బైపాస్ రోడ్డు, కొత్తగా 2 ఆర్టీసీ డిపోలు, గిట్ల కరీంనగర్ మంత్రులు వారాలు గట్టిగానే మూట కట్టుకొని పోయిండ్రు అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు సర్కారోళ్ళు చేస్తున్న పనుల మీద కారు పార్టీ వాళ్ళు ఎత్తెత్తిపోస్తాండ్రు. తెలంగాణ తల్లి విగ్రహం రూపు మారుస్తాండ్రు అన్నట్టు గరం అయిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. కేసీఆర్ మీద కోపంతో తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తే మాత్రం చరిత్ర క్షమించింది. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం, ఇక్కడి సమాజం యొక్క ఒక ఆశయాన్ని, ఇక్కడి సమాజం యొక్క ఔన్నత్యాన్ని, తెలంగాణ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని ఆస్పిరేషనల్ ఒక వాల్యూగా, ఆస్పిరేషనల్ చిహ్నంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్నాం. ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? అత్యంత సుసంపన్నమైన రాష్ట్రమైన తెలంగాణ తల్లి, ఈ తెలంగాణ రాష్ట్రానికి తల్లిగా ఉండే తల్లిని కేవలం ఇక్కడి పేదరికానికి, ఇక్కడ ఉండే సమస్యలకు చిహ్నంగా నేను ప్రతిష్ఠిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. రూపుమాపుతా అంటా ఉన్నాడు, రూపు మారుస్తా అంటున్నాడు. కేసీఆర్ చేసిన పోరాటాన్ని రూపుమాపుతా అంటా ఉన్నాడు. ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు, ఎందుకంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చెయ్యి పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మారుతాన్రని కారు పార్టీ వాళ్ళు ఆడిపోసుకుంటారు. అంతేకాదు చేస్తామన్నాయన్ని చేయకుండానే ఉత్సవాలు చేస్తాన్రు అని ఎత్తిపోస్తున్నారు. మరిగా అసలు కథ 9వ తారీఖు నాడున్నది. ఆయాల ఇంకే తీరుగా నడుస్తుందో ఏమో పంచాది చూసుకుంటా పోవాలి.